హలో ఇన్వెస్టర్స్, ఎలా ఉన్నారు? నా పేరు ఆర్యన్. నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్ని అండ్ ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్ని. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, చాలా మంది మైండ్లో రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ ఉందా, లేదంటే అది దాన్ని లిఫ్ట్ చేసేసారా అనేది చాలా మందికి డౌట్. అంటే నాకు వచ్చే కాల్స్లో చాలా మంది రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్ళిపోయిందట కదా, రీజనల్ రింగ్ రోడ్ ఇక లేదట కదా అని చాలా మంది నాకు కాల్ చేస్తున్నారు. సో నేను ఈరోజు మీకు రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ ఉందా లేదా, ఉంటే ఏమేమి చేంజెస్ ఉన్నాయా, లేకపోతే యాజ్ ఇట్ ఈజ్ దొరకట్లోనే ఉందా, ఈ డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్గా చెప్తాను. సో దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, గాసిప్స్ నమ్మడం మానేయాలి. ఎందుకంటున్నారంటే, గాసిప్ ఎలా తయారవుతుందంటే, రీజనల్ రింగ్ రోడ్లో ఉన్న చేంజెస్ ఏదైతే ఉందో దానికి ఒక ఆర్టికల్ వచ్చింది. నితిన్ గడ్కరీ గారు రిలీజ్ చేసిన ఆర్టికల్తో వచ్చింది. అంత క్లియర్ ఎవిడెన్స్ ఉన్నా కూడా జనాలు ఏం చేస్తున్నారంటే, అసలే రియల్ ఎస్టేట్ డల్గా ఉంది, ఈ యుద్ధాలు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా కొంతమంది గాసిప్స్ చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్లో ఇంకొంచెం నష్టాన్ని క్రియేట్ చేయడానికి ఏం చేస్తున్నారంటే, రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ అనేది వెళ్ళిపోయింది, అంటే గవర్నమెంట్ అనేది రీజనల్ రింగ్ రోడ్ అనేది వెనక్కి తీసుకుంది అంటున్నారు. బట్ యాక్చువల్ వాళ్ళ ట్రూత్స్ తెలుసుకుందాం. అసలు రీజనల్ రింగ్ రోడ్ అనేది నిజంగా బ్యాక్ వెళ్ళిపోయిందా, లేకపోతే ఏదైనా చేంజెస్ జరిగినాయా, లేకపోతే రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు అప్రూవల్స్ ఎక్కడి వరకు వచ్చినాయి, ఈ డీటెయిల్స్ అన్ని మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, రీజనల్ రింగ్ రోడ్ అనే ప్రాజెక్టు వెనక్కి వెళ్ళలేదు. ఇది 100% మీరు అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళే ప్రాజెక్ట్ కాదు, వెనక్కి వెళ్ళలేదు. బికాజ్ ఎందుకంటే సిటీ డెవలప్ అవుతుంది, ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి రీజనల్ రింగ్ రోడ్ లాంటి ప్రాజెక్టులు కంపల్సరీ హైదరాబాద్కి అవసరమే. సో ఇలాంటి అవసరం ఉన్న ప్రాజెక్ట్స్ని 100% సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసి వెనక్కి వెళ్ళి తగ్గిన సిచ్యువేషన్స్ అయితే లేవు. బికాజ్ సెంట్రల్ గవర్నమెంట్ రోడ్స్ని చాలా 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 ప్రాపర్గా డెవలప్ చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎక్సలెంట్గా డెవలప్ చేస్తుంది. బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చరే ఈరోజు రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి ఈ గ్రోత్ అనుకోవచ్చు. ఈ రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్కి కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అయితే రీజనల్ రింగ్ రోడ్లో ఏమేమి చేంజెస్ జరిగినాయి అనేది రీసెంట్గా ఒక ఆర్టికల్ వచ్చింది. దాంట్లో జెన్యూన్ ఒక 5 చేంజెస్ చేశారు. ఆ 5 చేంజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, రీజనల్ రింగ్ రోడ్ అనేది ఫస్ట్ కంట్రీలోనే లాంగెస్ట్ అంటే 8 లైన్ రోడ్ చేద్దాం అనుకున్నారు. అంటే 8 లైన్ రోడ్ మొత్తం టోటల్ ఏదైతే ఉందో 340 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని 8 లైన్ చేద్దాము, ఇది కంట్రీస్లోనే లాంగెస్ట్ విడ్త్ అనుకున్నారు. బట్ ఇప్పుడు ఏమనుకున్నారంటే 8 లైన్ కాస్త 6 లైన్ చేశారు. ఎందుకు అంటే, ఒక 20 సంవత్సరాల వరకు వచ్చే ట్రాఫిక్ని మనము కంట్రోల్ చేయొచ్చు. 20 సంవత్సరాల వరకు ఒకవేళ ట్రాఫిక్ ఎంతకంటే ఎక్కువ పెరిగినా కూడా ఈ 6 లైన్ అనేది 100% సరిపోతుంది. బికాజ్ ఓఆర్ఆర్ ఆల్రెడీ ఉంది. రీజనల్ రింగ్ రోడ్ అనేది ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉన్నటువంటి ట్రాఫిక్ని మనం ఎదుర్కోవడానికి కాబట్టి, సో ఒక 6 లైన్ అనేది 8 లైన్ నుంచి 6 లైన్ చేశారు. అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, రీజనల్ రింగ్ రోడ్ అనేది చేంజ్ అయింది. ఫస్ట్ 8 లైన్ అనుకున్న ప్రపోజల్ వచ్చి 6 లైన్ చేశారు. సెకండ్ ఏంటంటే, 130 కిలోమీటర్ స్పీడ్ అనుకున్నారు. రీజనల్ రింగ్ రోడ్ ప్రపోజల్ స్పీడ్ వచ్చేసి 130 కిలోమీటర్స్ అనుకున్నారు. దాన్ని 100కి తగ్గించారు. బికాజ్ ఏంటంటే, రీజనల్ రింగ్ రోడ్ అనేది విడ్త్ చాలా ఎక్కువ ఉంది. ఈ విడ్త్ ఎక్కువ ఉన్నప్పుడు వెహికల్స్ చాలా ఫాస్ట్గా వెళ్తాయి. ఆ సర్కిల్ కర్వ్ కూడా ఏదైతే ఉందో ఆ కర్వ్లో ఫాస్ట్గా వెళ్ళినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దాన్ని 100కి తగ్గించారు. మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఓఆర్ఆర్లో కూడా 100 స్పీడే ఉండేది వరకు. ఈ మధ్య అంటే 120 స్పీడ్ చేశారు. కానీ ఒకప్పుడు అంటే చాలా 1 ఇయర్ క్రితం వరకు కూడా 100 స్పీడ్లోనే మనం అందరం వెళ్ళేవాళ్ళం. సో ఇప్పుడు ఆ స్పీడ్ అనేది జనాలకు అలవాటు అయింది కాబట్టి దాని స్పీడ్ని మనం కొంచెం ఇంక్రీజ్ చేసి 120 చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కూడా 100 స్పీడ్లోనే ఫస్ట్ ఇస్తారు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత దానికి స్పీడ్ కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి. థర్డ్ ఏంటి అంటే, ఓఆర్ఆర్లో ఉన్నట్టు ప్రతి చోట కూడా లైటింగ్ పెడదాం అనుకున్నారు. అంటే ఎల్ఈడి లైటింగ్స్ అనేవి ఓఆర్ఆర్ చుట్టూ ఎలా అయితే ఉన్నాయో ఎల్ఈడి లైటింగ్స్ పెడదాం అనుకున్నారు. అంటే ఇంత పెద్ద ఏరియాకి, అంటే 340 కిలోమీటర్ రేడియస్లో ఎల్ఈడి లైట్స్ పెట్టడానికి అయ్యే ఖర్చును తగ్గించడానికి ఏం చేస్తారంటే, ఇప్పుడు టోటల్గా పెట్టకుండా ఎక్కడైతే ఇంటర్జంక్షన్స్ ఉంటాయో, ఎక్కడైతే విలేజ్ కనెక్టివిటీని కలుస్తామో ఆ ఏరియాస్లో మాత్రం లైటింగ్ పెట్టాలి అనేది డిసైడ్ చేస్తారు. దీన్ని ఓన్లీ కొంచెం కాస్ట్ కటింగ్ చేయడానికి మాత్రమే తప్ప, అంటే ఇప్పుడున్న ప్రజెంట్ యూసేజ్ని బట్టి తర్వాత ఫ్యూచర్లో పెట్టుకునే విధంగా అంటే ఈ కన్స్ట్రక్షన్ ఉండబోతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఎల్ఈడి లైట్ కాన్సెప్ట్ ఎక్కడ వచ్చింది అంటే, ఎక్కడైతే ఇంటర్జంక్షన్స్ ఉంటాయి, విలేజ్ కనెక్టివిటీస్ ఉంటాయి, ఈ ఏరియాస్లో మాత్రం 100% మంచి లైటింగ్ ఉంటుంది. ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ అవసరం అనుకున్నప్పుడు పెంచుకునే విధంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ ఏంటి, ఒక 240 వరకు కల్వర్ట్స్ కానీ ఏదైనా అంటే రివర్స్ ఉంటాయి కదా, మూసీ కానీ ఇలాంటి మంజీరా కానీ ఇలాంటి రివర్స్ ఉన్నప్పుడు కల్వర్ట్స్ కానీ చిన్న చిన్న బ్రిడ్జెస్ కానీ కావాల్సి ఉంటాయి. అవి ఇంచుమించు ఒక 250 వరకు అనుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్.
సో ఆ 250 బ్రిడ్జెస్ని ఏం చేశారంటే దాన్ని ఆఫ్ తగ్గించారు. అంటే ఎక్కడైతే మేజర్గా అవసరం ఉంటుందో వాటిని కన్సిడర్ చేసేసి 120 128 వరకు బ్రిడ్జెస్ని తగ్గించారు. అంటే కల్వర్ట్ కానీ బ్రిడ్జెస్ కానీ ఏదైనా మూసీని కానీ మంజీరా అనేది కానీ ఈ ఏరియాస్లో ఉన్న ప్లేసెస్లో నార్త్ సైడ్ ఏదైనా ఎక్కువ కన్స్ట్రక్షన్ చేయాల్సి వచ్చిన ప్లేసెస్లో ఏం చేశారంటే వీటిని బాగా తగ్గించారు. సో దీనివల్ల కూడా ఏంటంటే మేజర్లీ చేంజెస్ అయితే ఏమీ లేవు. కొంచెం కాస్ట్ కటింగ్ చేయడానికి మాత్రం ఇవన్నీ చేసినవి. సో ఎక్కడైతే రైతుల నుంచి చాలా వరకు ల్యాండ్ పూల్ చేశారు, ఎక్కడైతే రైతుల నుంచి ల్యాండ్ పూల్ చేయడం అవ్వట్లేదు లేదంటే ఎక్కువ కాస్ట్ పడుతుందో ఆ ఏరియాస్లో బ్రిడ్జెస్ అంటే పోల్స్ వేసి బ్రిడ్జెస్ వేసి కవర్ చేయాలని అనుకుంటున్నారు. సో ఇది కూడా మనకి రీజనల్ రింగ్ రోడ్లో వచ్చిన చేంజెస్. సో మేజర్లీ ఈ చేంజెస్ అంటే ఒకటి ఏంటంటే లైటింగ్ చేంజెస్ ఒకటి వచ్చింది, కల్వర్ట్స్ చేంజెస్ వచ్చింది, స్పీడ్ చేంజ్ ఒకటి వచ్చింది. అండ్ అట్ ది సేమ్ టైం 8 లైన్ బికమ్స్ టు ఒక 6 లైన్ అవుతుంది. సో ఈ చేంజెస్ తప్ప పెద్దగా వేరియేషన్ అంటే రీజనల్ రింగ్ రోడ్లో మార్చిందంటూ ఏమీ లేదు. అంటే మనము చూడాల్సింది ఏంటి అంటే కాన్సెప్ట్ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అనేది అలానే ఉండబోతుంది. బట్ కాకపోతే చిన్న చిన్న చేంజెస్ వల్ల రియల్ ఎస్టేట్కి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. బికాజ్ ఏమవుతుంది అంటే దానివల్ల రీజనల్ రింగ్ రోడ్ అంటూ స్టార్ట్ అయితే 100% మనం చూసాం ఇంతకుముందు. ఓఆర్ఆర్ రాకముందు వచ్చే ప్రైసెస్ ఎలా ఉన్నాయి, ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత వచ్చే ప్రైసెస్ ఎలా ఉన్నాయి మనం కళ్ళారా చూసాము. సో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కన్ఫామ్గా చెప్తున్నాను, ఈ రీజనల్ రింగ్ రోడ్ ప్లేసెస్లో కొనొచ్చా లేదా అనే కన్ఫ్యూజన్లో కనుక మీరుంటే 100% చెప్తున్నాను, కొనకపోతే వచ్చే అప్రిషియేషన్ 100% మిస్ అవుతారు. సో ఇంకొక మేజర్ చేంజ్ ఏంటి అంటే రీజనల్ రింగ్ రోడ్ దాంట్లో ఏదైతే రోడ్ వర్టికల్ హైట్ 600 మీటర్స్ నుంచి 380 మీటర్స్కి కట్ డౌన్ చేశారు. ఎందుకంటున్నానంటే ఈ రోడ్ వర్టికల్ హైట్ బాగా ఎక్కువ ఉండడం వల్ల స్పీడ్ లిమిట్లో ఎంత అంటే 100 స్పీడ్లో వచ్చినా కూడా కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని తగ్గించడానికి వర్టికల్ హైట్ ఏదైతే ఉందో 600 మీటర్స్ నుంచి 380 మీటర్స్కి తగ్గించడం జరిగింది. ఈ 5 మేజర్ పాయింట్స్ తప్ప రీజనల్ రింగ్ రోడ్లో ఏం చేంజెస్ జరగలేదు. దీనివల్ల కొంచెం బడ్జెట్ కన్స్ట్రైన్ అంటే తగ్గుతుంది. అట్ ది సేమ్ టైమ్ మేజర్ వర్క్స్ ఏంటి అంటే ఫాస్ట్గా అవుతుంది అనే దాంట్లో మాత్రమే దీనివల్ల అడ్వాంటేజెసే ఉన్నాయి మనకి. 8 లేన్స్ వేసే ప్లేస్లో 6 లేన్స్ వేయడం కానీ, లేదంటే ఏరియాస్ని తగ్గించడం కానీ, కల్వర్ట్స్ తగ్గించడం కానీ, ఇవన్నీ కూడా కొంచెం ఫాస్ట్గా రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనకి వచ్చే రిటర్న్స్ కూడా కొంచెం ఎక్కువగా ఫాస్ట్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ చేస్తే ఒక 2 ఇయర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ చేయడం వల్ల ఒక 2 ఇయర్స్ ఒకవేళ ఎక్కువ టైం పట్టేది అనుకుంటే కొంచెం తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి సో ఎవరైనా ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు 100% మీరు బెస్ట్ టైం ఏంటి అంటే దిస్ ఇస్ ద రైట్ టైం, నో డౌట్. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడికి కూడా మీ ఇన్వెస్ట్మెంట్ మిస్ అవ్వదు, మంచి రిటర్న్స్ వస్తాయి. రీజనల్ రింగ్ రోడ్ తొందరగా పూర్తి కాబోతుంది ఈ చేంజెస్ వల్ల. సో క్రిస్పీగా అంటే ఫైనల్గా జస్ట్ మేజర్ పాయింట్స్ ఇంకొకసారి చెప్తున్నాను. రీజనల్ రింగ్ రోడ్ అనేది చేంజ్ అవ్వడం లేదు. ఏమేమి చేంజెస్ అవుతున్నాయంటే స్పీడ్ లిమిట్ తగ్గించారు, 130 నుంచి 100కి వచ్చింది. టోటల్ ఎల్ఈడి లైటింగ్ సెటప్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించి మేజర్ విలేజ్ కనెక్టివిటీస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మాత్రమే పెట్టారు. మూడోది ఏంటంటే వర్టికల్ కర్వ్ ఏదైతే ఉందో అది 600 నుంచి 380కి చేంజ్ చేశారు. అండ్ ఫోర్త్ వన్ ఏంటి అంటే మేజర్లీ ఎక్కడైతే కల్వర్ట్స్ ఉన్నాయో వాటిని ఆఫ్ తగ్గించారు. 250 అనుకున్నారు ఫస్ట్లో, అది 128కి తగ్గింది. అండ్ 8 లైన్ కాస్త 6 లైన్ అయింది. ఈ 5 చేంజెస్ తప్ప రీజనల్ రింగ్ రోడ్లో చేంజెస్ పెద్దగా ఏమీ లేవు. తొందరగా ఫాస్ట్గా పూర్తవుతుంది. మీరు ఇంకా ఇన్వెస్ట్ చేయకపోతే రీజనల్ రింగ్ రోడ్ సరౌండింగ్స్ ప్లేసెస్ని ఇప్పుడైనా ఐడెంటిఫై చేసి దగ్గరలో 100% మీరు కొన్ని ఏరియాస్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే నో డౌట్ మీకు మీ పిల్లలకు కానీ లేదంటే మీ భవిష్యత్తుకి కానీ బెస్ట్ రిటర్న్స్ అవుతాయి ఇవి. ఇప్పుడు కనుక మిస్ అయ్యారంటే మాత్రం తర్వాత అనుకోకుండా రీజనల్ రింగ్ రోడ్డు దగ్గర చేస్తుంటే బాగుండేది. ఒకప్పుడు చాలామంది బాధపడుతుంటారు అవుటర్ రింగ్ రోడ్ దగ్గరలో చేస్తుంటే బాగుండేదని. అది ఎలాగో మిస్ అయింది. ఇప్పుడైనా రీజనల్ రింగ్ రోడ్ దగ్గరలో మిస్ అవ్వకండి. ఫర్ ఎగ్జాంపుల్ షాద్ నగర్ బెల్టే తీసుకుంటే రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ చాలా తక్కువ రేట్లకే ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి. సో ఫర్ బూర్గులా కానీ బాలానగర్ కొన్ని ఏరియాస్లో కానీ లేదంటే షాద్ నగర్, సోలీపూర్ ఈ ఏరియాస్ ఏవైతే దగ్గర ఉన్న ఏరియాస్ అన్నీ కూడా మీకు తక్కువ రేట్లోనే దొరుకుతున్నాయి. అవి ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా అంటే రీజనల్ రింగ్ రోడ్ ఏ ఏరియాలో రాబోతుంది, ఆ ఏరియాస్లో రేట్లు ఎలా ఉన్నాయి, ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి యూ కెన్ కాల్ టు మీ. మీరు దీనికి సంబంధించిన డీటెయిల్స్, మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, ఏ ఏరియాలో మీకు సజెస్ట్ చేస్తాను అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే 9391151121 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు హ్యాపీగా నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు షేర్ చేస్తాను. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది మంచి అప్రిషియేషన్ వస్తుంది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో రైట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అనేది 100% తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. సో మేజర్లీ చేంజెస్ ఏమున్నాయంటే టాప్ 5 చేంజెస్ మాత్రమే రీజనల్ రింగ్ రోడ్లో చేంజెస్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి స్పీడ్ తగ్గిస్తున్నారు. 130 కిలోమీటర్స్ నుంచి 100 స్పీడ్ చేశారు.
అండ్ సెకండ్ వచ్చేసి దాంట్లో కల్వర్ట్స్ ఏవైతే ఉన్నాయో 250 కల్వర్ట్స్ నుంచి 128 కల్వర్ట్స్కి తగ్గించారు. అండ్ లైటింగ్ ఏదైతే ఉందో ఓవరాల్ చుట్టూ లైటింగ్ ఉన్నట్టు కాకుండా ఎక్కడైతే విలేజెస్ ఉన్నాయో ఆ ఏరియాలో మాత్రమే విలేజెస్లో లైటింగ్ వచ్చేలా చేశారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి 8 లేన్ రోడ్ని కాస్త 6 లేన్ చేశారు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఆ రోడ్ కర్వ్ ఏదైతే ఉందో దాన్ని 600 మీటర్స్ నుంచి 380 మీటర్స్ వరకు తగ్గించారు. టాప్ ఈ 5 చేంజెస్ తప్ప ఇక పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు. ఈ చేంజెస్ వల్ల ఏమవుతుందంటే తొందరగా పూర్తవుతుంది ప్రాజెక్టు, కాబట్టి రిటర్న్స్ కూడా మనం పెట్టినప్పుడు ప్లాట్ మీద రిటర్న్స్ కూడా చాలా తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ ఇప్పటి వరకు ఎవరైనా మీరు మిస్ అయినట్లయితే ప్లాట్ కొనండి. ఇప్పుడైనా 100% యూ కెన్ ప్లాట్ కొనడం ట్రై చేయండి. ఏ ఏరియాలో బాగుంటుంది, ఏ ఏరియాలో మంచి రిటర్న్స్ వస్తాయో తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ కాల్ మీ. అండ్ నా నెంబర్ వచ్చేసి 9391151121. అంటే ఏ ఏరియాస్లో అంటే రీజనల్ రింగ్ రోడ్ దగ్గరలో ఉన్న ఏరియాస్లో ఎక్కడెక్కడ రేట్లు ఎంత ఉన్నాయో కూడా మీరు నాకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. సో ఆ ఏరియాస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు రిటర్న్స్ చాలా హై ఉంటాయి, ROI కూడా హై వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.